ఇక పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో ట్రాలీని తాళ్లతో లాగి కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, పార్టీ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి బీజేపీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు మంత్రం జపించిన కొన్ని రోజులకే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల మీద ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు, గ్యాస్ నిల్వలు దేశంలో అధికంగా ఉన్నాయని, అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మన దేశానికి ఎలాంటి నష్టం లేదని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశవ్యాప్తంగా పేద ప్రజల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయలకు పెంచి మరి సామాన్య మానవుని నడ్డి వీరుస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరిఖనిలో రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే మరి ఇవాళ సామాన్య మానవులు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి దాపురిస్తూ ఉన్నది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులకు ఛార్జీలు, బస్ ఛార్జీలు కానీ ఇతర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల పేద ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే గ్యాస్ ధరలు పెంచి సామాన్య మానవులకు దూరం చేశారో ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి కూడా మరింత అగాధంలోకి నెట్టేసే పరిస్థితి మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. మోడీ చెప్పేదానికును చేసేదానికి చాలా తేడా ఉన్నది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటే కాన్వాయ్ని తగ్గించుకుంటానా, 2 కాన్వాయ్ జీవులను నడిపిస్తూ ఉన్నా అని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటా ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ పాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రజలు అనేక ధరల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పుడు పెట్రోల్ ధరలను పెంచడం జరిగింది. కాబట్టి తక్షణము పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని. భారతదేశంలో ఎన్నికలు అయిపోయిన వెంటనే నరేంద్ర మోడీ మరొకసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించిండు. 2027 మే వరకు ఎటువంటి ఎన్నికలు లేవు. ప్రజల మీద యథేచ్ఛగా మళ్ళా భారాన్ని కొనసాగించచ్చనే దురుద్దేశంతో పెట్రోల్ ధరను 3 రూపాయలకు పెంచడం జరిగింది. వాణిజ్య సిలిండర్ ధరను దాదాపు 50 రూపాయలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడు. మోడీ అచ్చేది నాగయ్య అనుకుంటేనే భారతదేశాన్ని సంక్షోభంలోకి నెట్టేటటువంటి దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా ప్రత్యక్షంగా ఈ ధరలు పెరిగితే పరోక్షంగా నిత్యావసర సరుకుల పైన, రవాణా వ్యవస్థ పైన అత్యధిక భారం పడి ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నది. భారతదేశంలో ఎన్నికలు రాగానే నరేంద్ర మోడీ చెప్పే మాటలకు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పాటించేటటువంటి విధానాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు. భారతదేశంలో ఈరోజు లాస్ట్కు సిలిండర్లకు కూడా పోలీస్ కాన్వాయ్ పెట్టుకొని సిలిండర్లను సప్లై చేసేటటువంటి దౌర్భాగ్యపు పాలన నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటెటి శంకర్, తొడపునూరి రమేష్ కుమార్,
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై లెనిన్, నాయకులు గుడిచెల నరేష్, కరీం, చంద్రశేఖర్, సుధీర్, జగన్, ఆసాల నవీన్, కొమ్ము రాజయ్య తదితరులు పాల్గొన్నారు.